నేను డస్ట్బిన్ లోకి విసిరితే అది నీ మీద పడిందా? నీకు ఇంతకు ముందు రోడ్డు మీద మనుషులే కనపడేవారు కాదు. అలాంటిది ఇప్పుడు నువ్వే రోడ్డు మీద కనిపిస్తున్నావు. దిస్ ఇస్ డెస్టినీ. దీన్ని బట్టి నీకే అర్థమైందో నాకు తెలీదు, కానీ నాకు మాత్రం ఒక్కటి అర్థమైంది. ఎదగడానికి పట్టే టైం దిగడానికి పట్టదు. ఓపిక ఉంటే షర్ట్ ఉతుక్కో, లేకపోతే 4 జతలు కొనుక్కో. డబ్బు విలువ తెలియని వాళ్ళ దగ్గర డబ్బు కూడా ఎక్కువ కాలం నిలవదు బాబు. చివరికి అది ఇలాగే బయటపడి వెళ్ళిపోతుంది. తీసుకో, నాతో రా బాబు. మా ఇల్లు ఇక్కడే. షర్టు క్లీన్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. పర్లేదండి. పెద్దదని నేను చెప్తున్నాను కదా, రా బాబు. లోపలికి రా. బాత్రూమ్ అటువైపు ఉంది. నువ్వు వెళ్ళి షర్ట్ క్లీన్ చేసుకుని రా. మీరు నువ్వు నన్ను గుర్తుపట్టలేదు కానీ నేను నిన్ను గుర్తుపట్టాను. నీ మీద నాకేం కోపం లేదు బాబు. నేను విధిని నమ్ముతాను. ఆయన నాకు దూరం అవ్వాలనుంది, దూరం అయ్యారు. కోపం అంతా నా కూతురు మీదే. తండ్రి చావును అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించిన దాన్ని నా కూతురు అన్న విషయం ఎప్పుడూ మర్చిపోయాను. ఆయన జ్ఞాపకాలతో అక్కడ ఒంటరిగా ఉండలేక ఇక్కడికి వచ్చేసాను. ఎప్పుడన్నా మీకేమైనా అవసరం అయితే చెప్పండి. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది నా గురించి కాదయ్యా, నీ అన్నా వదినల గురించి. ఈ రోజుల్లో కన్నబిడ్డల కోసం త్యాగం చేయడానికే తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. అలాంటిది మీ అన్నయ్య వదిన నీ గురించి అన్నీ వదులుకుని వచ్చారంటే వాళ్ళకి నీ మీద ఎంత ప్రేమ ఉందో ఆలోచించుకో. ప్రేమ నిలబెట్టుకోవాలంటే మనం కూడా ప్రేమించగలగాలి. అర్థం చేసుకో. ఒక నిమిషం బాబు, కాఫీ తీసుకొస్తాను. నేను మిమ్మల్ని యాక్సిడెంట్ చేసినప్పుడు బాధపడలేదు, కానీ మీ ఆవిడ నన్ను క్షమించా అని చెప్పారే, దానికి చాలా బాధపడుతున్నాను. నా జీవితంలో బాధపడుతున్న మొట్టమొదటి క్షణం ఇది.